హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బనానా కేక్ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ నేనైతే 2 బనానాస్ 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఆ కప్పు షుగర్ని నేను ఇలా మిక్సీలో మెత్తగా పొడిలాగా పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్నాను షుగర్ పొడిని. అదే మిక్సీలో ఒక 2 బనానాస్ని పీల్ తీసేసుకొని కొంచెం పాలు పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను బనానా పేస్ట్ని. అది కూడా వేసేసుకున్నాను బౌల్లో. అది వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ని కూడా వేసుకోవాలి. 2 ఎగ్స్ని వేసేసుకున్నాను. ఇక్కడైతే వచ్చేసి ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా, ఒక 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్లోనే కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం షుగర్ వేసాం కదా, ఆ షుగర్ కూడా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. బనానా, షుగర్ పౌడర్, ఈ వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అంతా బాగా మిక్స్ అవ్వాలి. షుగర్ పౌడర్ అయినా సరే కొంచెం కరగటానికి టైం పడుతుంది. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మన షుగర్ కరగకపోతే ఏంటంటే మనం కుక్ చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది, సరిగ్గా కుక్ అవ్వదు. అందుకని చెప్పేసి షుగర్ని బాగా కలుపుకోండి. ఇక్కడైతే బటర్ కూడా వేసుకుంటున్నాను. ఇంతకుముందు షుగర్ ఏ బౌల్తో అయితే తీసుకున్నానో అదే క్వాంటిటీలో బటర్ కూడా తీసుకున్నాను. ఒక బౌలు బటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. అదే బౌల్తో నేను 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. అది కూడా వేసేసుకొని కలుపుకున్నాను. మైదా పిండి కలుపుకున్నప్పుడు మనం బబుల్స్ రాకుండా, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు పోసుకొని కొంచెం పలచగా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే బాగుంటుంది. గట్టి పడిపోయిందని టెన్షన్ పడకుండా ఒక చుక్క పాలు పోసుకొని మరలా కలుపుకున్నాము అంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మరీ పలచగాను కలపకూడదు, మరీ గట్టిగాను కలపకూడదు. మనం పిండి అనేది ఇదిగోండి ఇలా జారిపోవాలి, అప్పుడు బాగుంటుంది. నేను ఇక్కడైతే కొన్ని చాక్లెట్ చిప్స్ కూడా వేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని కలుపుకున్నాము. ఇక్కడైతే మా చిన్న అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు నాకు. నేను కేక్ చేస్తున్నానని తెలిసి వాడు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. చాక్లెట్ చిప్స్ అన్నిటిని బాగా కలుపుతూ హెల్ప్ చేస్తున్నాడు. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. దీనికి కొంచెం బటర్ రాసుకొని పైన మైదా పిండిని చిమ్ముకున్నాను. అంటే మనకి కేక్ ఉడికిన తర్వాత అంటుకోకుండా వస్తుంది. ఈ బ్యాటర్ పోసుకొని ఎయిర్ బబుల్స్ రాకుండా కింద ట్యాప్ చేసుకోవాలి. నేను ఓవెన్లో పెట్టుకొని 30 మినిట్స్లో కేక్ అనేది కుక్ అయిపోయింది. మనము నైఫ్ కానీ స్టిక్ కానీ ఏదన్నా స్టిక్ అని పెట్టుకొని చెక్ చేసుకోవాలి. మనకి లోపల ఉన్న పిండి ఆ నైఫ్ కంటితే ఆ కేక్ అనేది కుక్ అవ్వనట్టు. నాకైతే నైఫ్ కంటలేదు, కేక్ కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఒకవేళ నైఫ్కి పిండి కనుక అయితే ఇంకొక 10 మినిట్స్ పెట్టుకోండి. కేక్ అనేది లోపల అంతా చక్కగా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగా వచ్చింది. బనానాలో స్వీట్ ఉంటుంది, మనకి షుగర్ ఉంటుంది. చాలా టేస్టీగా, స్వీట్గా చాలా బాగుంది. అక్కడక్కడ చాక్లెట్ చిప్స్ వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.